ఈ నేర్చు ఒక క్లాస్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ఎంత ప్యాషనేటెడ్ గా ఉంటారు, ఎంత టైం ఇవ్వగలరు అన్న దాని మీద ఇక్కడ అంతా నడుస్తూ ఉంటది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు మీకు ఓకే మీకు ఎంత సార్. దాకా ఉందమ్మా టైము? లాస్ట్ ఇప్పుడు ఎంత వస్తుంది? 10:10 10:05. మీకు ఎంత టైం ఉంది? 40 minutes ఉంటుంది. ఓకే సార్, చెప్పండి సార్. అంటే టైం ఏం లేదు సార్, అంటే అట్లా ఏం లేదు సార్. మీకు ఏంటంటే ఇప్పుడు చార్ట్ లో చెప్పాను నేను కొన్ని విషయాలు. ఇక్కడ మీకు ఈ जब भी आप ये चार्ट देखेंगे उच्च స్థాన నీచ స్థానం. ఇప్పుడు గురుడు నీచ స్థానం అంటే డిగ్రీలు ఎన్ని పడుతున్నాయి అది కూడా చూసుకోండి. ఉమ్. గ్రహస్థితిలో గురుడు ఎంత డిగ్రీలు, గురుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? మకరంలో ఉన్నాడు. 18 డిగ్రీలు. 8 డిగ్రీల 54 నిమిషాలు. నీచ స్థానం ఇప్పుడు మీకు అవి వస్తాయి. నీచ స్థానం ఏంటిది గురుడికి? చెప్పండి. మకరం సార్, గురుడికి మకరం సార్, నీచిస్తాను. ఉచ్చ స్థానం ఉచ్చు కర్కాటకం కర్కాటకం సార్. సార్. కర్కాటకంలో 5వ భాగం, 5వ డిగ్రీ. ఉమ్. కర్కాటకంలో 5th డిగ్రీ హై ఎక్సాల్టెడ్, పరమ ఉచ్చ. 0 నుంచి 4 డిగ్రీల దాకా ఏంటిది? ఉచ్చ. 5వ భాగము అంటే పరమ ఉచ్చ. అంటే కర్కాటకంలో పరమ ఉచ్చ 5th డిగ్రీ. పరమ నీచ ఉమ్. మకరం. ఇప్పుడు మకరంలో నీచ స్థానం. కానీ తన డిగ్రీలు అని చెప్పాడు మనం. గురు 18 డిగ్రీల 54 నిమిషాల్లో ఉన్నాడు. అంటే ఏంటి? 5వ డిగ్రీ. నార్మల్ కానీ ఇప్పుడేమో ఇది నీచలో ఉన్నాడా ఎట్లా తెలుస్తుంది మనకి? మనకి నీచులోనే ఉన్నాడు కానీ నార్మల్ అంత మరి అంటే 5వ డిగ్రీ 50 అంటే వరకు. పరమ నీచ. మకరంలో 5th డిగ్రీ అంటే పరమ నీచ కదా. ఆ, 0 నుంచి 4th డిగ్రీ నీచ. అవును సార్. కానీ 5 దాటి ఉన్నాడు కదా. 5 ఇంకా దాటాడు నీచులోకి సార్. రాడా సార్? 5 దాటాడు కాబట్టి నీచ స్థానం అయిపోయింది ఆయనకి. ఓకే. ఇక్కడ ఉమ్. ఇలాంటివి ఇక్కడ మీకు ఉపయోగపడతాయి అనమాట. మనం ఏం జనరల్ గా గురువు 5లో ఉన్నాడు, మకరంలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉండిపోయాడు అనుకుంటాం. ఓకే సార్. సార్ గురువుకి మకరం నీచ స్థానం, బట్ ఎంత? 5 డిగ్రీ వచ్చి పరమ నీచ. కానీ 0 నుంచి 4 అంటే నీచ. 0 నుంచి 5 డిగ్రీలు అయిపోయింది ఆయనకి. ఇంకా ఉమ్. నీచులో ఉన్నా కూడా నీచులో లేనట్టేనా సార్ ఇప్పుడు? నీచలో లేడు, ఎందుకంటే ఆ డిగ్రీలో లేడు కదా ఆయన ఉంది. లేడు, లేడు, దాటేశాడు. ఇప్పుడమ్మా 5th డిగ్రీ ఎగ్జాక్ట్ అయితే పరమ నీచ. ఓకే సార్. 0 నుంచి 4 డిగ్రీ అంటే నీచ. నీచ. ఇప్పుడు మనం 18 డిగ్రీ 54 minutes అంటే ఆల్మోస్ట్ 19 డిగ్రీలో ఉన్నాడు ఆయన. అవును సార్. కాబట్టి ఇక్కడ ఏంటిది? 19 డిగ్రీలు అనేది అతని నీచ స్థితి కాదు అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది మనకి. ఇప్పుడు నీచ స్థితి కాబట్టి కాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బలము వచ్చి ఉంది అని చెప్పొచ్చా సార్? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ స్థానం బట్టి గురుడు మకరంలో ఉన్నాడు, అతను శుభత్వమా ఆ ఆ ఆ ఆస్పెక్ట్ చూసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు శుభుడా పాప? అతను శుభుడే సార్. శుభుడైతే శుభ ఫలితం. నీచలో లేడు. మనం ఓన్లీ ఒక రాశి చూసి డిసైడ్ చేయకూడదు నీచా ఉచ్చ అనేది. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ అక్కడ. అవును సార్. ఓకే అందుకని సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వీళ్ళు నేరుగా నాది చూసి నాది పెట్టండి సార్. నాకు ఉచ్చ నీచ ప్లేస్ ఎక్కువ ఉంటాయి సార్ నా చార్ట్ లో. అందుకనే నేను నా చార్టే అడిగాను. ఒకసారి అది పెట్టండి సార్, నాకు మీ చెప్పడానికి ఎక్కువ ఉంటాయి. వాయిస్ ఒక్కోసారి మీ వాయిస్ క్లియర్ కదమ్మా, ఎందుకు కానీ చిన్నగా వినిపిస్తూ ఉంటది. ఒక్క నిమిషం సార్. సరే, అయితే నేను ఒక విషయం క్లిयर చేయాలనుకున్నాను. मैं जिधर बताना चाहता हूँ, गुरु के लिए मकरम नीचे स्थान है, मगर नीच तब होता है 5 डिग्री के पास है तो परम नीचा। 0 0 डिग्री to 4 डिग्री नीच स्थान। मगर गुरु इधर 19 डिग्री में, तो नीच स्थिति नहीं है। इसका मूल त्रिकोण धनस्सु में रहता है। धनस्సు మూల త్రికోణాలు ఎక్కడ పడతాయి ఈయనకి? తన సొంత రాశి ధనస్సులో అయిన ఎన్ని ధనస్సు. డిగ్రీలు ఇస్తున్నారా? ధనస్సులో మూల త్రికోణం ఎన్ని వస్తుంది. మొదటి 13, ఎన్ని 0 నుంచి ఎన్ని 30, డిగ్రీలు? 0 నుంచి 13 degrees. ఓకే సార్. కాబట్టి ఇది చూసుకోండి. ఇట్లా ఇట్లా నీకు ఒక ఐడియా ఇచ్చాను. చూడు, చార్ట్ చూడంలోనే ఓకే అనేసి అని కాదు. ओके, चार्ट ఓకే देख సార్. के हम ये नहीं बोल सकते हैं ये नीचे स्थिति में गुरु मकर में है नीचे नहीं। आपने डिग्रीज देखना पड़ेगा। हाँ,
డిగ్రీ చూడాలి మీరు, ఓకే సార్. సరే డిగ్రీ చూడాలి, ఓకే సార్. ఇవన్నీ మీరు స్టడీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను ఇట్లా రాహు లగ్నంలో ఉన్నాడంటే అది కంపల్సరీ ఏం కాదు. కేపీలో వెళ్తే లగ్నంలో రాహు ఉంటే వీళ్ళ ప్రకారం వేదిక ప్రకారం లగ్నంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో కేతు ఉన్నాడు. లగ్నంలో రాహు ఉంటే ఆటోమేటిక్గా ఈ కేతు ఇక్కడ కన్యాకి వచ్చేస్తాడు. ఓకే, అప్పుడు 1, ఓకే సార్. 7, 5, 10, 11 చెప్పింది ఈ స్థానాల్లో ఉంటే సంతానోత్పత్తిలో ఏమవుద్ది, ఇబ్బంది వస్తుందని చెప్పాను కదా. అవును సార్. ఇప్పుడు 7వ స్థానం అని చెప్పి 1, 5, 7, 10, 10, 11 11 చెప్పాను మీకు. 11 సార్. 11 రాహుకేతువులు లగ్న 7, 5, 11 స్థానాల్లో ఉన్నప్పుడు సంతానోత్పత్తి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఇది పట్టుకొని మీరు చూడకూడదు. కృష్ణమూర్తి తెలిస్తే లగ్నంలో ఉన్న రాహు 12లోకి రావచ్చు. ఓకే, ఓకే అందుకని సార్. కృష్ణమూర్తి తెలియాలి. ఇక్కడ గురువు నీచ స్థానంలో ఉన్నాడంటే డిగ్రీలు తెలియకుండా మీరేందే గురువు నీచ స్థానంలో డిక్లేర్ చేసేస్తారు, కాదు. ఓకే, నెక్స్ట్ సార్. చంద్రుడు స్వంత ఓకే. క్షేత్రంలో ఉన్నాడు. చంద్రుడి స్వంత క్షేత్రం ఉంటే చంద్రుడికి వృషభం వచ్చేసి ఉచ్చ స్థానం. అవును సార్. అప్పుడు చంద్రుడు ఉచ్చ ఇక్కడ ఏ స్థానం. స్థానంలో ఉన్నాడు, మూల త్రికోణాల్లో ఉన్నాడా, సొంత రాశి సొంత డిగ్రీల్లో ఉంటే 50% ఉంటుంది వెయిట్ ఇక్కడ ఆయనకి. అప్పుడు చంద్రుడికి కేంద్రాల్లో ఉన్నట్టు, ఇక్కడ కేంద్రంలో ఉన్నట్టు. వృషభము మూల త్రికోణాల్లో పడుతుంది చంద్రుడికి. అవును సార్. చంద్రుడికి వృషభం వచ్చేసి మూల త్రికోణం. మూల త్రికోణం. 27 తక్కిన 27 భాగాలు అంటే మొదటి 3 డిగ్రీలు వచ్చేసి పరమ ఉచ్చ, అక్కడి 4 నుంచి నుంచి 30 డిగ్రీల వరకు 4 నుంచి 30 డిగ్రీలు వచ్చి మూల త్రికోణం. మరి సొంత రాశి మూల త్రికోణం. సొంత క్షేత్రం కర్కాటకం. ఇక్కడ సొంత క్షేత్రంలో 50% వెయిటే ఉంటుంది. కేంద్రాల్లో ఉన్నట్టు 50% వెయిటే ఉంటుంది ఇక్కడ శుభగ్రహం అయితే. ఓకే, 50% వెయిట్. మళ్ళీ అందులో కృష్ణపక్షం అయింది. అట్లా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చెప్పాను. మీరు చార్ట్ చూసేటప్పుడు లగ్నం చూసుకోండి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది సొంత రాశి అవుద్ది, దాన్ని బట్టి అక్కడే నక్షత్రం తెలిసిపోద్ది. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అది సూర్య రాశి అవుతుంది. పోతే నేను ఆ రోజు చెప్పాను, చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకొక ట్రాన్జిట్ 2 రోజులన్న 22 రోజులు అంటే 54 గంటలు ఉంటాడు ఒక రాశిలో. ఏం చెప్పాను, 22 రోజులు అంటే 54 గంటలు. సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడని చెప్పాను. బుధుడు కూడా, శుక్రుడు 30 రోజులు ఉంటాడు. కుజుడు వచ్చి ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు. 45 రోజులు ఉంటాడు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. 2.5. రాహుకేతువులు ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత డిగ్రీలను బట్టి మనం చూడాల్సి వస్తుంది. డిగ్రీలు కొంత ఐడియా ఉండాలి మీకు. గ్రహ స్థితిలోకి వెళ్ళేసి ఎన్ని డిగ్రీలు ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి, ఎక్కడైతే వా అని రాశారనుకో, కేతు రాహులు వక్రీకరణ రెట్రోగ్రేడ్ అయ్యారు. అది రాహుకేతులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ అయ్యే ఉంటారు కదా సార్. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు అని ఉండదు, ఎప్పుడు ఉండదు. మీరు చార్ట్స్ అనలైజ్ చేసినప్పుడు తెలిసింది, ఎప్పుడు ఉండరు. కానీ అది ఈ చార్ట్ లో ఉన్నారు. ఇంకో చార్ట్ ఎప్పుడైనా చూసినప్పుడు అది మైండ్ లో చూద్దాం. మీ ఐడియా. ఎప్పుడు ఉండరు, ఎప్పుడు ఉంటారు సార్. మీరు గమనించారా లేదా? ఓకే సార్, అది చూద్దాం. అయితే మంచిది. అలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం దానికి క్లారిఫై చేసుకోవడం మంచిది. తర్వాత చూద్దామా. మీ పాయింట్ ఇక్కడ ఏంటంటే ముందు క్లాసుల్లో రాహుకేతు ఎప్పుడు రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటారో అది చూడాలి. పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యాడు, అస్తంగత్వం. అంటే సూర్యుడికి బుధుడికి ఎంత డిగ్రీ చెప్పాను నేను, వీనస్ కి ఎన్ని డిగ్రీలు చెప్పాను, బుధుడికి 14 డిగ్రీలు చెప్పాను కదా. అంటే ఇక్కడ సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, 16.5 డిగ్రీ. అంటే ఇంకెంత డిగ్రీ మిగిలింది ఇక్కడ, 16.5 అంటే 6 డిగ్రీలు. కాదమ్మా, 16.5 అయిపోతే ఇంకా 13.5 డిగ్రీ మిగిలింది కదా. 30 డిగ్రీలో ఉన్నాడు కదా సార్. అదేనమ్మా, 8 అంటే ఇక్కడ సూర్యుడు 16.5 డిగ్రీ అయిపోయింది, ఇంకా 13.5 డిగ్రీ ఉంది కదా.
అవును సార్. 13.5 డిగ్రీ మిగిలింది 30 డిగ్రీలకి. అవును సార్. 13.5 ఒక 8 ఎంత అయింది? 21.5 అలా డిగ్రీ. ఎలా సార్? ఆ, అంటే 8 నుంచి రవికి చూడరా సార్? సూర్యుడు గ్రీన్. సూర్యుడు వృచ్చికంలోనే ఉన్నాడు. కరెక్ట్ కరెక్ట్. ఇద్దరు వృచ్చికంలోనే ఆ, ఉన్నారు కాబట్టి ఒకే ఆ, ఒకే దాంట్లో ఉన్నారు ఆ, కాబట్టి ఒకే దాంట్లో ఎనిమిది అస్తంగత్వం ఉన్నాం అయింది. ముందర 8 8 సూర్యుడు నుంచి డిగ్రీలు అస్తమయం. 8. అవుతుంది. 8 డిగ్రీలే కదా సార్, అంతే. అంటే నేను ఉమ్, వృచ్చికం అంటే ఒకే రాశి కాదు ఇంకొక రాశి అనుకున్నాను నేను, పక్క రాశి. ఉమ్, ఉమ్, ఓకే సార్. వృచ్చికం పక్కన అయితే సపోజ్ వృచ్చికం పక్కన ఏంటిది తులాలో ఉన్నారు అనుకోండి, అప్పుడు 16.5 13.5 ఒక 8 అవుతాయి, 21.5. కానీ ఒకే రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉమ్. 8 అంటే 10, 8 డిగ్రీల డిఫరెన్స్ వచ్చింది సూర్యుడికి. అవును. బుధుడు అవును సార్. 14 డిగ్రీల లోపల ఉంటే అస్తంగత్వం. 13 డిగ్రీ లోపల ఉంటే అస్తంగత్వం అవుతాడు. 14 కదా రాపించింది ఆ రోజు మీకు. 13 సార్. 14 సార్. 14 14 13. 14 రాపించాను. 14. శుక్రుడికి అయితే 10 డిగ్రీలు రాపించాను అనుకుంటా. అవును సార్. కుజుడు చూసుకోండి 17 డిగ్రీలు సార్. అమ్మా. 9. కుజుడు 17 డిగ్రీలు సార్. కుజుడు 17 డిగ్రీల దాకా ఎందుకంటే ఆర్బిట్ పెరిగే కొద్దీ మీరు అది కూడా ఒక ఐడియా అయ్యండి. కుజుడు అంటే కుజుడు తర్వాత ఇప్పుడు ఫస్ట్ బుధుడు ఉంటాడు, నెక్స్ట్ శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత కుజుడు మార్స్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి జూపిటర్. ఆర్బిట్ పెరిగే కొద్దీ డిగ్రీలు జూపిటర్. కూడా పెరుగుతాయి అనమాట. కానీ ఇక్కడ బుధుడికి వచ్చేసి 14 డిగ్రీలు, శుక్రుడికి 10 డిగ్రీలు అవుతుంది. అది చూడు మరి తమాషా, ఎందుకంటే శుక్రుడు రెండో ఆర్బిట్ అవుతాడు. ఓకే. సరే అందుకని అస్తంగత్వం ఇది ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ శని అస్తంగత్వం అయ్యాడు. శనికి వచ్చేసి 8 డిగ్రీలు, వృచ్చికంలోనే ఉన్నాడు శని కూడా. అవును సార్. అందుకని 8, సూర్యుడు 8 డిగ్రీల లోపల ఉన్నాడు. కానీ శనికి ఇంకా చాలా దూరం ఉంటది. శనికి ఎంత ఇచ్చాను? 15 ఇచ్చారు సార్. 15, అంటే 15 సార్. 15 లోపే ఉన్నాడు. ఓకే. ఇది సాఫ్ట్వేర్ కదా, ఒక్కోసారి తప్పులు జరిగే गलत होने का चांसेस होते हैं, ठीक है। ఓకే. ఓకే సార్. इधर क्या होता है, गलत होने का चांसेस होते हैं, इसलिए आपको ये वेरीफाई करना पड़ेगा। मैं बताता हूँ कहाँ क्यों गलत, तो मैं दिखाता हूँ इसमें उसको सॉफ्टवेयर में जो गलतियां होती हैं, సాఫ్ట్వేర్ లో जो గల్తీ తప్పులు ఉంటే దాన్ని గ్లిచెస్ అంటారు, ఎర్రర్స్, బగ్స్ అంటారు, ఉమ్, బగ్స్. అవును సార్. అది చెప్తాను నేను. ఇప్పుడు ఒక చూడండి, ఇప్పుడు ఇక్కడ కుజుడు వస్తున్నాడు ఆ, కన్యలో. అయిపోతున్నాడు. ఇది అయిపోతుంది. మృత స్థితి అంటారు. ఏమంటారు? మృత స్థితి. అంటే 25 నుంచి 30 డిగ్రీలు ఉంటే ఏ స్థితి అంటారు? మృత స్థితి అంటారు. ఇది కరెక్టా ఉమ్, లేదా మనం ఎక్కడ తెలుసుకుందాం అంటే, ఏ గ్రహం అది? శని గ్రహమా? కుజుడు కుజుడు. కుజుడు సార్. ఆ కుజుడు. కుజుడు కుజుడికి సార్. వెళ్ళేసి ఏ స్థితిలో ఉన్నాడో చూద్దాము. కుజుడు ఏ స్థితి చెప్తుంది ఇక్కడ? అవస్థ బాల్య బాల్య అవస్థ, అంటే తప్పు చెప్తుంది కదా. తప్పు చెప్తుంది సార్. అది ఇది ఇది ఇవేంటంటే అక్కడ కుజుడు వస్తున్నాడు. అవును. వస్తే 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు అంటే మృత స్థితి అంటారు. దాన్ని ఏమంటారు? అవును, మృత స్థితి. బాల్య మృత స్థితి. స్థితి. అంటే బాల్య స్థితి అంటే కుజుడు 0 నుంచి 5 డిగ్రీల లోపల ఉండాలి. అవును సార్. ఇలాంటివి కొంచెం సాఫ్ట్వేర్ పొరపాట్లు ఉంటాయి. ఇది మృత స్థితే కదా, 28 డిగ్రీ అయిపోయింది ఇక్కడ కుజుడు. ఈ అయిపోయింది సార్. అయిపోతుంది. మృత స్థితి. మారిపోతుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి స్టార్టింగ్ డిగ్రీలు చూద్దాము. ఇది వచ్చేసి చూడండి, శుక్రుడు శుక్రుడు 5 చూడండి. డిగ్రీల లోపల ఉన్నాడు. అవును సార్. అంటే బాల్య స్థితి. శుక్రుడు చూడండి, శుక్రుడు 5 డిగ్రీల లోపల ఉన్నాడా? శుక్రుడికి ఏం చెప్తుంది? మృత స్థితి చెప్తుంది సార్. మృత స్థితి చెప్తుంది. కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ అనా? మృత స్థితి అంటే ఎండ్ అయిపోతా ఉండాలి. బక్స్ ఉన్నాయి సార్. ఎండ్ అయిపోతా ఉండాలి. ఇంకా చూడండి, ఇంకా ఏముంది? ఇంకొకే ఇది ఓకే, ఇది 5 డిగ్రీలు వస్తున్నది ఏమన్నా ఉందో? ఇంకేం లేదు. ఓకే, వక్రీకు. ఓకే, ఆ టైంలో ఇది బుధుడు చంద్రుడు చూద్దాం సార్. రియల్ గా వక్రించి ఉన్నాడని ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. నేను చెప్తాను ఆ సాఫ్ట్వేర్ పేరు. ఆ టైంలో జాతకుడు జాతకురాలు పుట్టినప్పుడు ఇది రియల్ గా వక్రించి ఉన్నదా అనేది అప్పుడు వేసి చూసుకోవాలి, ఆ ఇయర్ టైం. లేదంటే అంటే రెట్రోగ్రేడ్ అయితే ఆ ప్లానెట్ చాలా రిజల్ట్ బాగుండదు అని చెప్తారు కదా. అప్పుడు సార్ గ్రహాలు మనం రెట్రోగ్రేట్ వక్రీకరించడం మనం మాన్యువల్ గా చూసుకోవచ్చు సార్. అదే దాన్ని ఒక మాన్యువల్ యాప్ చెప్తాను నేను. సార్. ఈ ఇఫెమెరిస్ కూడా క్యాలెండర్ లో కూడా చెప్తుంది వక్రీకరించి ఉన్నాడు. ఇఫెమెరిస్ అంటే క్యాలెండర్.
ఆహా, ఉమ్. క్యాలెండర్ లో కూడా చూసుకోవచ్చు. మనం ఇది కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ఈ సాఫ్ట్వేర్ చెప్పిందని నువ్వు చూసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓకే ఇది ఒక సార్, మృత ఓకే. స్థితిలో ఉంది, ఇది వచ్చేసి బాల్య ఉమ్. స్థితిలో ఉంది, కానీ వాళ్ళు అక్కడ ఎస్. చెప్పేది ఏంటి చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఉమ్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్. సూర్యుడు స్థిర రాశిలో ఉన్నాడా, సూర్యుడు ఏ ఏ ఏ స్థానంలో ఉన్నాడు సూర్యుడు? సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడు సార్. సూర్యుడు వృచ్చికంలో ఉన్నాడు. మరి వృచ్చికం ఏ రాశి? స్థిర దిస్వభావ వృచ్చికం. వృచ్చికం వచ్చేసి సార్ స్థిర స్థిర స్థిర. ఉమ్, ఉమ్. స్థిరేనా? అవును సార్, స్థిరనే. స్థిర. అట్లా చూసుకో, ఈ కరెక్ట్ అవుతాయా కాదా. ఓకే. చర స్థిర ఓకే సార్. ద్విస్వభావ ఈ మూడే ఉంటాయి. చర స్థిర ద్విస్వభావ, స్త్రీ పురుష. ఈ నేను చెప్తాను ఏ గ్రహం పురుష, ఏ గ్రహం స్త్రీ. ఇప్పుడు మీకు తత్వాలు చెప్పాలి. తత్వాల్లో ఏది తత్వం? అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం. ఆ రోజు చెప్పానా నేను? ఆ, లేదు సార్. అది చెప్పలేదు. అయితే నేను దానికి చెప్తాను. ఏ రాశి అగ్నితత్వం. ఆ పోతే ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఏ రాశి, మేషం కాడి నుంచి అగ్ని లెక్కేసుకుంటామండి. మేషం అగ్ని. ఉమ్, ఉమ్. నెక్స్ట్ వచ్చేసి భూతత్వం. నెక్స్ట్ వాయుతత్వం, వృషభం. వృషభం భూతత్వం అండి. జలతత్వం. అవే రిపీట్ చేసుకుంటా ఉండండి. ఓకే. ఓకే సార్. ఏమేమి చెప్పాను? అగ్నితత్వం, మేషం. భూతత్వం, వాయుతత్వం, జలతత్వం సార్. అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇవే 4 రిపీట్ చేయండి. ఓకే. మేషం అగ్ని ఓకే. అయితే మళ్ళీ సింహం ఏమవుద్ది? అగ్ని అవుద్ది. సింహం అగ్ని అవుతుంది, ధనుసు కూడా అగ్ని అవుతుంది సార్. అట్లా 4. ఎట్లా మనం చర స్థిర ద్విస్వభావం అనేసామో ఆ ప్రకారం ఇక్కడ వచ్చేసి జలతత్వం. సూర్యుడిది ఏ రాశిలో ఉన్నాడు? వృచ్చికంలో ఉన్నాడు. ఉమ్. వృచ్చికం ఏమవుద్ది? జల అవుద్దా? స్థిరం. జల అవుద్దా వృచ్చికం? సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడి నుంచి కౌంట్ చేస్తే జలరాశి అవుతుంది సార్. అవుతుందా లేదా? మేషం నుంచి లెక్కేస్తే. అవుతుంది సార్, అవుతుంది. ఓకే. మేషము, కర్కాటకము జలరాశులు. ఉమ్. కర్కాటకం అంటే కర్కాటకం అయిపోయిందంటే మళ్ళీ ఆ నెక్స్ట్ వృశ్చికం. సింహ అగ్నితత్వం, కన్య భూతత్వం, వృచ్చికం భూతత్వం. సారీ తుల వాయుతత్వం, వృచ్చికం జలతత్వం. వృచ్చికంలో ఉన్నాడు. ఓకే. సూర్యుడు కరెక్ట్. ఇట్లా చూసుకోవాలి భూతత్వాలు ఇవన్నీ. మిత్ర రాశులు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు మిత్రస్థానంలో ఉంటే బలంగా ఉంటాడు, స్వక్షేత్రంలో ఉంటే బలంగా ఉంటాడు, శత్రుస్థానంలో ఉంటే వీక్ అవుతాడు. శుభగ్రహం అయినా కూడా శత్రుస్థానంలో ఉంటే వీక్ అవుతాడు. ఓకే సార్. సమయంలో జనరల్ గా ఉంటారు, నీచ స్థానంలో ఉంటే ఇంకా వీక్ అవుద్ది. ఓకే. మిత్ర స్థానంలో ఉంటే ఎక్కువ బలం ఉంటది. ఇట్లా ఈ శత్రుమిత్ర స్వక్షేత్రం ఇవన్నీ. ఓకే. స్వక్షేత్రంలో 50%. ఇట్లా ఇది గ్రహాల వెయిట్ చేసేటప్పుడు మనకి. ఉమ్. పోతే నెక్స్ట్ మనకి ఈ యాప్ లో కొంత హెల్ప్ ఎక్కడ జరుగుద్ది అంటే మీకు తెలిసి ఉండాలి. గ్రహాలు భావబలాలు చూసేటప్పుడు ఇక్కడ తెలిసిపోద్ది. సూర్యుడు 60% లో బలం వెయిట్ ఇస్తున్నాడు. ఓకే. ఉమ్. చంద్రుడికి 60%, కుజుడికి ఎందుకు 35% వచ్చింది మీరు నాకు రేపు నెక్స్ట్ క్లాస్ కి ఎక్స్ప్లెనేషన్ వాట్సాప్ లో పంపించండి. నాకు నెక్స్ట్ క్లాస్ కి ముందే పంపించాలి. ఓకే. ఓకే సార్, ఓకే సార్. సార్ వీక్ కి 2 క్లాసులు తీసుకోగలరా సార్? అమ్మా, నా ఈ సాఫ్ట్వేర్ క్లాసులు ఉన్నాయమ్మా, అది ఇంపార్టెంట్. కానీ ఈ ఓకే బాధ్యత అండి. కూడా ఎందుకు తీసుకున్నాను అంటే ఆమె చెప్పింది రాజరాజేశ్వరి దేవి, మా గాడెస్. ఓకే సార్. ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాన్న నువ్వు చాలా మంచోడివి, ఎప్పుడు చాలా మంది మంచోళ్ళు ఆలోచిస్తూ ఉంటావు. అవును సార్, అవును. దేశం గురించి 30 సంవత్సరాలు చేసావమ్మా, బయటకు వచ్చి ఫ్రీ క్లాసులు ఇవన్నీ చేస్తున్నావు. ఇక్కడ సమాజంలో ఈ పెళ్లి అనే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తున్నారమ్మా. చాలా తల్లిదండ్రులు పాపం వాళ్ళకి తెలియదు, చదువుకోలేదు, అమాయకులు. వీళ్ళని ఈ జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఇది చేస్తున్నారు. నువ్వు కొంచెం బాధ్యత తీసుకొని ఇవి కూడా చెప్పమ్మా అని చెప్పింది నాకు అమ్మ.
ఓకే సార్. అందుకని నేను ఎందుకంటే పెట్టిన రోజు కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుందామని చేస్తున్నాను. వీలైనంత వరకు మీకు న్యాయం సరే చేస్తాను. ఆ, సరే తప్పకుండా సార్. నాకు ఓకే సార్. మీరు ఈ 35% కుజుడికి ఎందుకు అయింది, గ్రహం బలం తగ్గింది ఇక్కడ చెప్పాలి. మీరు చెప్ నాకు వాట్సాప్ లో చెప్తాను సార్. ఓకే పంపించండి. సరే ఓకే సార్. సార్. ఓకే ఓకే. సార్. ఓకే, ఇక్కడ కూడా శుక్రుడికి కూడా 35% తగ్గింది. మీకు కొన్ని కండిషన్స్ ఇస్తున్నాను ఎందుకు తగ్గుతాయి. రెట్రోగ్రేడ్ అన్నా అయి ఉండాలి, లేదు ఆ గ్రహం నీచ స్థానంలో అయి ఉండాలి, లేదు ఆ గ్రహము శత్రుక్షేత్రంలో అన్నా ఉండాలి, లేదు ఆ గ్రహము ఒక పాపగ్రహం చేత బ్యాడ్ ఆస్పెక్ట్ అయి ఉండాలి. అంటే పాపగ్రహ దృష్టి ఈ గ్రహం మీద పడి ఉండాలి. ఆ సార్. ఓకే సార్. ఇవన్నీ కారణాలు ఇస్తా ఉన్నాను. ఒక గ్రహం వక్రీకరించినప్పుడైనా, ఒక గ్రహం నీచ స్థానంలో ఉన్న, ఒక గ్రహము ఆ సొంత క్షేత్రంలో లేకుండా ఆ, ఇంకొక క్షేత్రంలో శత్రు క్షేత్రంలో ఉన్నా, లేదు ఆ గ్రహాన్ని ఇంకొక పాప గ్రహం చూస్తున్నా, తన బ్యాడ్ ఆస్పెక్ట్ తోటి ఆ గ్రహం ఓకే వీక్ సార్. ఇట్లా ఎన్నో ఇప్పుడు కుజుడి మీద ఎన్నో పాయింట్లు పడి ఉంటాయి ఇక్కడ. అవును సార్. అవును సార్. అవును సార్. అట్లా 4-5 పాయింట్లు పడిపోతే 50% మైనస్ అయిపోతారా. సరే సార్. ఓకే సార్. ఇది చూసి చెప్పండి నాకు. ఇక్కడ ఓకే సార్. రాహుకేతువులు ఓకే. ఎందుకు 80% అయ్యారు. ఉమ్. రాహుకేతువులు 80% భావం ఎందుకు బలం పెరిగింది చెప్పాలి నాకు మీరు నెక్స్ట్ క్లాస్ లో. అలాగే సార్. క్లాస్ కన్నా ముందు ఓకే సార్. చెప్పండి, క్లాస్ కన్నా ముందు చెప్పాలి. చెప్తాను సార్. వాట్సాప్ లో పంపిస్తాం సార్. పోతే ఎవరికి ఓకే మీరు పూర్తి నాలెడ్జ్ ఇవ్వకుండా ప్రిడిక్షన్స్ ఇవ్వమాకండి. సార్. లేదు ఓకే సార్. సార్. ఓకే తప్పకుండా. ఆ, ఎప్పుడు కూడా భావాలు బలాలు తెలుసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ భావాలకి వెయిట్ ఎందుకు వస్తుంది ఇది చదవండి. ఓకే, ఇక్కడ ఓకే సార్. 22 అంటే ఆయుస్థానము బలహీనమైంది. ఎందుకు అయింది బలహీనము? 8th ప్లేస్. ఈ ప్లేసుల గురించి మీకు తెలిసి ఉండాలి. లగ్నం అంటే అన్ని విషయాలు, అతని క్యారెక్టరిస్టిక్స్, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అతని లైఫ్ స్టైల్ ఏంటి. ధనస్థానము అంటే అతని ఫైనాన్స్, కుటుంబము. ఎందుకంటే మన కృష్ణమూర్తిలో వివాహం అతనికి ఆలస్యం అవుతుందా త్వరగా ఇవన్నీ చూసేటప్పుడు ఇది 2వ స్థానం సపోర్టింగ్ హౌస్ అంటారు, 7వ స్థానం అతని మెయిన్ హౌస్ అంటారు కృష్ణమూర్తిలో. వేదికలో ఏం చేస్తారంటే 7వ స్థానమే కలత్ర స్థానం, భార్య స్థానం అంటారు. అర్థమైందా. అర్థం సార్. కృష్ణమూర్తికి అవును సార్. వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి ఏం చెప్తా అంటే 7వ స్థానం మెయిన్ హౌస్, దానికి సపోర్టింగ్ హౌస్ 2, 11 అంటారు. సరేనా. ఓకే సార్. 11 వీటిల్లో ఓకే సార్. చూస్తాం మనం. అది చెప్తాను, సిగ్నిఫికేటర్స్ వస్తాయి అది తర్వాత చెప్తాను. అప్పుడు వేదికలోకి వెళ్ళినప్పుడు ఓన్లీ 7th హౌసే చూస్తారు. కానీ కృష్ణమూర్తులు అయితే వివాహం ఎప్పుడు జరుగుద్ది, వివాహం డిలే ఎందుకు అవుతుంది అన్నప్పుడు 7కి 2కి లింకు ప్లస్ 11 చూస్తారు. సరేనా. ఓకే సార్. పోతే పోతే పుత్రస్థానం అన్నప్పుడు 5 మెయిన్ హౌస్ అవుద్ది కృష్ణమూర్తి ప్రకారం. 5, 2, 11. 5 పుత్రస్థానం మెయిన్ హౌస్, 2 వచ్చేసి సపోర్టింగ్ హౌస్, 11 సపోర్టింగ్ హౌస్. ఇట్లా కృష్ణమూర్తికి 2-3 హౌసులు చూస్తారు. సబ్లాట్స్ అని ఉంటాయి, అయిన తర్వాత చెప్తాను. ముందు ఇవన్నీ మీకు వస్తే తర్వాత పోతే ఇక్కడ ఈ వ్యయస్థానము బలహీనం ఎందుకు అయింది. ఇక్కడ 12వ స్థానము ఉమ్. ఇతనికి, వ్యయస్థానము 12వ స్థానం. లగ్నం ఏంటిది ఇతనికి, లగ్నం ఏంటిది. 12 సార్. 12. అదే కాదు, అదే మీనం సార్. లగ్నం వచ్చి ఇతనికి మీనం కదా. అవును సార్. కుంభం వచ్చింది ఇతనికి. కుంభం వచ్చి ఏమైంది, కుంభం వచ్చి ఇతనికి కుంభం వచ్చి 12 అయింది. 12 అయింది. వ్యయం అయింది. ఇక్కడ ఎందుకు వీక్ అయింది ఈ భావం. ఉమ్. ఈ భావం వీక్ అయిందంటే ఈ భావాధిపతి, ఈ భావం వీక్ అయిందంటే మీరు భావాధిపతి ఎక్కడ ఉన్నాడో చూడాలి. చూడాలి. ఈ భావాధిపతి ఎలా ఉన్నాడు, ఈ భావం ఎట్లా ఉంది. పోతే ఈ భావాన్ని ఏదన్నా పాపగ్రహం ఏమన్నా చూస్తుందా, బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమన్నా ఉందా ఈ భావాన్ని. ఓకే, ఉమ్. ఈ ఒకవేళ భావాధి భావాధిపతి అస్థిరత్వం చెందాడా? ఈ భావాధిపతి ఏమన్నా రెట్రోగ్రేడ్ అయ్యాడా, ఈ భావాధిపతి ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఆ పొజిషన్ ఎలా ఉంది, ఆ పొజిషన్ లో అతను ఉచ్చ స్థితిలో ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా, లేదు ఆ పొజిషన్ ఈ భావాధిపతి ఈ శత్రుక్షేత్రంలో ఏమన్నా ఉన్నాడా. ఓకే, ఉమ్. ఇట్లా మీరు చూడాలి. ఇప్పుడు మీరు పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూపించండి సార్, మేము మళ్ళీ వేసుకొని మీకు నోట్స్ ఇవ్వడానికి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఈయన ఏంటి మేడం, ఇచ్చిందేగా. వీడియో ఉంది కదా మేడం. సరే రాసుకోండి అడిగింది కదా మేడం. 2/12/1985. ఓకే సార్. ఓకే, పోతే
ఇంకా మనం ఇంకేం చూడండి ఇప్పుడు ఈ చాలా విషయాలు మనకి క్లియర్ అయిపోతా ఉంటాయి. పోతేను ఏం సార్ చెప్పాను, గ్రహ మరియు భావ బలాలు వచ్చినాయి. అవును సార్ సార్. ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక మీరు సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, ఎస్ సార్. ఓకే సార్. సాఫ్ట్వేర్ హెల్ప్ ఎప్పుడు మీకు ముందు మీకు ఒక ఐడియా ఉండాలి. మీరు ఎప్పుడు సొంతంగా మీరు అంతా డెవలప్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్, అసలు మీకు అక్కడ ఏం తెలియదు, చాట్ లో ఏం తెలియదు, ఆ మీరు సాఫ్ట్వేర్ తీసుకొని కూర్చుంటే కుదరదు. అది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకే, ఓకే నవాంశ సార్. ఒక ఇల్లు మొత్తం ఎన్ని చార్ట్లు చెప్తారంటే వేదిక ప్రకారం తెలుసుకోండి. ఇది D1 చార్ట్ అంటారు దీన్ని. లగ్న కుండలి, దీన్నే రాశి కుండలి అంటారు, జన్మ కుండలి, ఇంగ్లీష్ లో నాటల్ చార్ట్ అంటారు. ఎన్ని అయినా కూడా ఒక చార్ట్ లో ఇట్లా బ్రాకెట్స్ పెడితే రెట్రోగ్రేడ్ అయినట్టు, ఎక్కడైతే అస్తంగత్వం అంటే కంబస్టన్ రాస్తారు. ఓకే, ఇట్లా బ్రాకెట్స్ ఓకే పెడితే ప్లానెట్ రెట్రోగ్రేడ్ అయింది, బుధుడు రెట్రోగ్రేడెడ్, కేతు రెట్రోగ్రేడ్ అయ్యాడు. అస్తంగత్వం అయితే ఆ అని రాస్తారు, పోతే లేకపోతే సి రాస్తారు. పోతే నెక్స్ట్ వచ్చేసి లగ్నాన్ని ఎప్పుడు కూడా ఇలా ఇట్లానే మీ ఇష్ట ప్రకారం రెండు స్టార్లు 2 డాష్లు వేసుకుంటారు వాళ్ళ ఇష్ట ప్రకారం. ఇది ఈ వేదికలో D1 చార్ట్, ఇది D9 చార్ట్, దీన్ని నవాంశ చార్ట్ అంటారు. అంటే ఒక 30 డిగ్రీల రాశిని వీళ్ళు 9 భాగాలుగా విడగొడతారు. అందుకని నవాంశ 9 భాగాలు, అందుకని D9 చార్ట్ అంటారు. ఈ 2 చార్ట్లే ఎక్కువ వేదికలు ఎక్కువగా చూస్తారు. ఓకే, వైవాహిక జీవితానికి సంబంధించి జీవిత వ్యాపార మిగతా అన్ని వచ్చి షోడశ వర్గ పట్టికలు అంటారు. ఏమంటారు వాటిని? షోడశ వర్గ షోడశ వర్గ పట్టికలు. షోడశ వర్గ పట్టికలు. షోడశ అంటే చూడండి ఎన్ని వస్తాయో. దీంట్లో వచ్చేసి ఈ కృష్ణమూర్తికి వెళ్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ మైనస్. ఆయన ఏం ఇవ్వడు కృష్ణమూర్తిలో, అతను ఇస్తాడు అంతే. ఓకే, ఎస్ ఈ సార్. కృష్ణమూర్తి పద్ధతికి వేదిక పద్ధతికి డిఫరెన్స్ ఏంటంటే, కృష్ణమూర్తిలో ఈ వేదికలో చూడాల్సిన ఇన్ని షోడశ వర్గ పట్టికలు అంతా తీసేస్తాడు అతను. హోరా D2 అంటే హోరా పట్టిక. ఓకే, D3 అంటే ద్రేకాన, చతుర్థాంశ D4 అంటే ఓకే, సప్తాంశ D7 ఏం చూస్తుంది, సప్తాంశ సంతానం గురించి. ఓకే, మనలో ఉన్న క్రియేటివిటీ గురించి. D4 అంటే చతుర్థాంశ, మనకు సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడిన సుఖాలతో ఇవన్నీ. ఇట్లా ఇదంతా చూడాల్సి వస్తుంది అనమాట. ఇదంతా లేకుండా కృష్ణమూర్తులు ఏంటంటే సిగ్నిఫికేటర్స్ అని వేసి దాంట్లో చెప్పేస్తాడు అంతా. హోరా కుండలి ఆర్థిక స్థితి గురించి తెలియజేస్తుంది. అందుకని వేదికలో ఇవన్నీ ఏంటంటే చాలా తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి. ద్రేకానం శరీర భాగాల ఆరోగ్య సమస్యల గురించి చెప్తుంది. ఓకే, పోతే నెక్స్ట్ వచ్చేసి ఓకే సప్తాంశం D7 సంతానం గురించి. D4 షోడశ వర్గ పట్టిక. D10 ఉద్యోగం కీర్తి ప్రతిష్టలు. D12 వచ్చేసి ద్వాదశాంశ. షోడశాంశ వింశాంశ. పోతే వింశాంశని ఎంత అంటాడు, వింశాంశ అంటే D20. షోడశాంశ అంటే D16. ఓకే, ఓకే సార్. చతుర్ చతుర్వింశాంశ 24 D24. మాతృస్థానం. కానీ ఇవన్నీ వచ్చేసరికి ఏమవుద్ది, లాస్ట్ D60తో అయిపోద్ది. అంటే ఇన్ని చార్ట్లు ఎవ్వరు చూడరు వేదికలో. వాళ్ళు ఏం చూస్తారు, ఓన్లీ 2 చూస్తారు. ఏం చూస్తారు, ఇది D1 D9. D9. ఓకే, కృష్ణమూర్తికి వెళ్తే ఏం ఉండదు. అతను చెప్పేది ఏంటంటే, అతను ఒక ఇట్లాగే చార్ట్ ఉంటది. ఓకే, ఓకే అందులో ఒక్కొక్క భావం ఈక్వల్ గా 30 డిగ్రీ కాకుండా అన్ఈక్వల్ గా ఒక ఒక భావం కొంచెం ఎక్కువ పడచ్చు, తక్కువ పడచ్చు, ఇట్లా అవుతుంది. నెక్స్ట్ పోతే గ్రహాలు పొజిషన్స్ మారుతాయి. ఒక్కోసారి ఇక్కడ ఉన్న గ్రహం ఇక్కడ లగ్నంలోకి రావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనకు తెలుసుకోవాల్సిన కృష్ణమూర్తికి వెళ్తే ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో కూడా. పోతే కృష్ణమూర్తిలో అడ్వాంటేజ్ అనేది సిగ్నిఫికేటర్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది. అది తర్వాత మీకు కొంచెం ఐడియా ఇస్తున్నాను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఓకే వచ్చేసి గ్రహ వీక్షణలు. నేను చెప్పాను మీకు, సూర్యుడు ఏ గ్రహాన్ని ఏ భావాన్ని వీక్షిస్తున్నాడు, 3వ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఎందుకు 3వ భావాన్ని? సూర్యుడి ఎన్నో ఆస్పెక్ట్ ఏంటి సూర్యుడికి? సూర్యుడు తన ఉన్న స్థానం నుంచి ఎన్నో స్థానాన్ని చూస్తాడు?
ఏడు సార్. 7. ప్రతి గ్రహము ఒక గురుడు శుక్రుడు శని వదిలిపెట్టి గురుడు శుక్రుడికి ఏడో సూర్యుడు స్థానం సూర్యుడు ఎక్స్ట్రా ఉంటాయి. సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఏడో స్థానం. కుజుడికి మూడు మూడు పవర్స్ ఉంటాయి, అందుకని 1, 2, 10 భావాలను చూస్తున్నాడు గురుడు శని. 3, 6, 11. ఇప్పుడు సూర్యుడు మూడో భావాన్ని ఎందుకు చూస్తున్నాడు? సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు ఉన్న స్థానాన్ని నుంచి మూడో భావాన్ని వృశ్చికుడు చూస్తున్నాడు. ఉన్నారు సార్. సూర్యుడు ఎక్కడున్నాడు? వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికం నుంచి మూడో భావం అంటే ఇక్కడ నుంచి ఏడో స్థానం. 1, 2, 3, 4, 5, 6, 7. సూర్యుడు తన ఉన్న స్థానాన్ని నుంచి ఏడో స్థానాన్ని చూడొచ్చు. ఇక్కడ నుంచి 7 అంటే ఏమొచ్చింది? ఇక్కడికి లగ్నాన్ని నుంచి ఏమైంది? మూడో భావం. శుభం. లగ్నాన్ని నుంచి మూడో, ఈ రెండు కౌంట్ చేయకూడదు. ఇది రాసులు, ఇవి ఫిక్స్డ్. 1వ రాశి మేషం, వృషభం, ఈ రాశి వృషభం. స్థానాలు. లగ్నం నుంచి మూడో భావం. ఓకే, సూర్యుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది 7వ స్థానం అంటే ఇక్కడి నుంచి 7 అంటే ఇది అవుతుంది. ఏది? వృషభం. వృషభం అంటే లగ్నం నుంచి మూడో భావం. కరెక్టేనా? కరెక్ట్ గా చూశాడు. అవును సార్. ఇప్పుడు కుజుడు గురుడు చూద్దాం. గురుడు తన ఉన్న భావం నుంచి 7వ స్థానం అంటే ఇక్కడంటే ఏమవుతుంది? 7వ స్థానం ఏమవుతుంది? ఇది అవుతుంది. కర్కాటకం. కర్కాటకమేనా? 1, 2, అవును సార్. 3, 4, 5, కర్కాటకం. 6, 7. కర్కాటకం. 7 చూస్తున్నాడు అంటే ఏ భావం ఇది? లగ్నం నుంచి 5. ఐదు. లగ్నం నుంచి 5ని చూస్తున్నాడు. గురుడు ఇక్కడి నుంచి గురుడికి ఇంకా పవర్స్ ఏంటి? 5. 5 అంటే ఇక్కడి నుంచి 5 అంటే ఇది ఈ భావం. ఏది? ఇది వృషభం. వృషభం అంటే 3, 3, 5. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పక్కన 3, 5. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? గురుడికి స్పెషల్ పవర్ ఏంటి? ఇంకోటి 9 సార్. 9. 9 అంటే ఇక్కడి నుంచి ఇది 7, 8, 9 అంటే కన్యను చూస్తున్నాడు. కన్య అంటే ఇక్కడి నుంచి ఏ భావం అవుతుంది? ఇక్కడికి ఇది 4, 3, 7. రాసుకున్నారా? ఎన్ని అయినాయి అప్పటికి? గ్రహ వీక్షణలు. గురుడు ఏం చూశాడు ఇక్కడ? ఎవరెవరిని చూస్తున్నాడు? గురుడు 3, 5, 7. కరెక్టేనా? 3, 5, 7 చూశాడు. కరెక్ట్ గానే పడిందా? కుజుడు పక్కన రాసుకోండి. 1, 2, 10 రాసుకోండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం కుజుడు కరెక్ట్ గా 1, 2, 10 చూస్తున్నాడా లేదా. లగ్న నవాంశ కుండలు. కుజుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి కుజుడికి పవర్స్ ఏంటి? 7 చూస్తాడు. కుజుడు ఇక్కడి నుంచి 7 అంటే తన డైరెక్ట్ లుక్ తోటి లగ్నం సార్. లగ్నాన్ని. లగ్నం అంటే 1. కరెక్టేనా? 1. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. నుంచి కుజుడికి స్పెషల్ పవర్స్ ఏంటివి? 4, 8. 4, 7, 4, 8. 4, 8. 4, 8. ఓకే, 4, 8 అంటే ఇక్కడ 1, 2, 3, 4 ఈ స్థానం. 8 చెప్తే 2 చూస్తున్నాడు సార్. ఈ స్థానం ఎంత అవుద్ది ఇక్కడికి? ఏ భావం అవుద్ది ఇక్కడికి? 9 సార్. 10 సార్. 10. 12, 11, 10. 10 అవుద్ది. 10 సార్. అవును. సో కుజుడు తన ఉన్న స్థానాన్ని నుంచి లగ్నం 1ని చూస్తున్నాడు, 10ని చూస్తున్నాడు. ఇంకొక పవర్ ఏంటి అతనికి? 8. తన ఉన్న స్థానాన్ని నుంచి 8 అంటే ఇక్కడ నుంచి ఇది 7, ఇది 8 అంటే ఇది ఎన్ని? 2. కరెక్టేనా? అతను చూస్తున్న వచ్చిందా అతనికి? టాలీ అవుతుందా లేదా? మీరు రాసుకున్నారా? అవుతుంది సార్. అవుతుంది సార్. ముందే రాపించాను మీ చేత. 1, 2, 10. 1, 2, 10 వచ్చినట్టేగా? వచ్చింది సార్. నెక్స్ట్ గ్రహ వీక్షణలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రహం ఏంటి? మెయిన్ పవర్స్ ఉన్న ఇంకో గ్రహం ఏంటి? శని. శని సార్. 3, 6, 11 రాసుకోండి. 3, 6, 11 అంటే లగ్న నవాంశ కుండలు. శని ఎక్కడున్నాడు? శని ఎక్కడున్నాడు? ఇక్కడ నుంచి 3 అంటే 1, 2, 3. ఈ స్థానం ఏమవుతుంది? ఇది 11. 11 ఇది 11. ఓకే, 7 లుక్ తో దేన్ని చూస్తాడు? ఇక్కడ నుంచి ఈ లుక్ ఇది చూస్తాడు. 7 లుక్ తోటి 3 సార్. 3. ఓకే, నెక్స్ట్ ఇంక మిగిలింది ఏంది ఆయనకి? 10. ఇది 7 అయితే 8, 9, 10. ఇది ఏ భావం అవుతుంది? ఇక్కడ నుంచి 4, 2, 6. 6 సార్. సరిపోయినాయా? సరిపోయింది సార్. ఓకే, సరే. అట్లా గ్రహ వీక్షణలో అలా చూడాలి మీరు. ఓకే సార్. నెక్స్ట్ సార్ నేను లీవ్ అవుతున్నాను. నేను క్లాస్ లీవ్ చేస్తున్నాను సార్. అమ్మా, మీ వాయిస్ క్లియర్ కదమ్మా. క్లాస్ లీవ్ చేస్తున్నాను సార్. ఏమ్మా? క్లాస్ నుంచి బయటకు వస్తున్నాను సార్. ఓకే, అయితే క్లోజ్ చేసేద్దాం. ఎందుకైతే ఇంకెందుకు.
సరే ఆ, ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కలుద్దాం. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాము. ఓకే. మీకు ఓకే సార్. హోంవర్క్ చేసి వాట్సాప్ చేస్తాం సార్. ఓకే, థ్యాంక్